హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ఆటో వ్లాగ్స్ వన్స్ అగైన్. ప్రజెంట్ మన ఇండియన్ మార్కెట్లో ఈవీ ఎలక్ట్రికల్స్ కి చాలా డిమాండ్ ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఈవీ బైక్స్ ని కొనాలని అయితే అనుకుంటున్నారు. పెరుగుతున్న పెట్రోల్ రేట్స్ కావచ్చు అండ్ కాలుష్యం కావచ్చు, ఇవన్నిటిని మైండ్ లో పెట్టుకొని చాలా మంది ఈవీ వెహికల్స్ కొనుక్కోవాలని అయితే అనుకుంటున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే మార్కెట్లోకి ఏదో ఒక కంపెనీ పర్సనల్ గా ఒక వ్యక్తి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ని తయారు చేసి మార్కెట్లోకి లాంచ్ చేస్తుండనమాట. మన ఇండియాలో ప్రెసెంట్ ఎక్కువ డిమాండ్ ఉన్నది ఏది అండ్ సేఫెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఏది అండ్ అలాగే దీన్ని కొంటే మనకు బెనిఫిట్స్ ఉంటుందా లేదా అనే అన్ని వివరాలను రీసెర్చ్ చేసి ఒక ఎలక్ట్రిక్ బైక్ ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. చాలా మంది ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు అనమాట. నేను ఎక్కడ చూసినా రోడ్ల మీద కూడా మీరు చూడొచ్చు, ఈ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ బైక్ ఏంది, ఆ బైక్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంది, ఆ బైక్ కి అంత హైప్ రావడానికి కారణం ఏంది అనే విషయాల గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ బైక్ గురించి కూడా చాలా కొత్తగా అయితే మిమ్మల్ని మీ ముందుకు ప్రజెంట్ చేయబోతున్నా. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బైక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం బైక్ ఓవర్వ్యూ అయితే చూసుకుందాం, బైక్ ఎట్లా కనిపిస్తుంది అనేది. సో మీరు చాలా మంది చూసే ఉంటారు బైక్ ఓవర్వ్యూ ఎట్లా ఉంటుంది అని, ఎందుకంటే చాలా రోడ్ల మీద ఈ బైక్లు తిరుగుతూనే ఉంటాయి కదా. సో బైక్ ఫ్రంట్ నుంచి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా అయితే ఈ బైక్ అయితే కనిపించదు. అండ్ సైడ్ నుంచి ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి బైక్ యొక్క డిఆర్ఎల్ అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్ లైట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సేఫ్టీ కోసం అని. అండ్ మడ్ గార్డ్ కూడా గ్రిల్ అయితే ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టీవీఎస్ బ్రాండింగ్ అని అయితే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. ఇవి వచ్చేసి లివర్స్ ఉన్నాయి కదా, బ్రేక్ లివర్స్, 2 బ్రేక్ లివర్స్. ఇవి వచ్చేసి మెటల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, చాలా క్వాలిటీగా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు, మొత్తం ప్లాస్టిక్ అయినా కానీ చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. ఇట్ సైడ్ చూస్తున్నట్లయితే మనకు బ్రాండింగ్ ఉందన్నమాట, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అని. సో మనకు అక్కడ మ్యాట్ కూడా ప్రొవైడ్ చేసేసారు. ఆల్రెడీ దీన్ని కొని ఒక 1 మంత్ అవుతుందన్నమాట. ఆ వెహికల్ అయితే మనం రివ్యూ చేస్తున్నాం. కింద గ్రౌండ్ స్పేస్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. మనం నార్మల్ గా సిటీలో ఉండే ఏ స్పీడ్ బ్రేకర్ అయినా ఇది ఈజీగా అయితే క్రాస్ చేసేస్తుంది అనమాట. సీట్ కూడా చాలా లెంత్ గా అయితే ఉంటుంది అనమాట. ముగ్గురు అయితే ఈజీగా కూర్చోవచ్చు కంఫర్టబుల్ గా. బ్యాక్ సైడ్ మనకు కూడా ఇక్కడ ఐక్యూబ్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. పార్క్ అసిస్టెంట్ అని అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి ఇలా కనిపిస్తుంది. వెనకాల బ్రేక్ ఇండికేటర్ అండ్ 2 LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, టీవీఎస్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మోటార్ అనమాట. మోటార్ మీద టీవీఎస్ అని ఉంది అండ్ ఇది ఎలక్ట్రిక్ అని రాసి ఉంది కదా. దీని మీద మనం బైక్ కీస్ ఆన్ చేసినప్పుడు అది ఎలక్ట్రిక్ అనేది బ్లింక్ అవుతుంది, అంటే LED వచ్చేసి వెలుగుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి స్టాండ్, సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్. ఈ సైడ్ స్టాండ్ కి అయితే మనకు సెన్సార్ అయితే ఉంటుంది. ఆ సైడ్ స్టాండ్ మనం తీయకపోతే బైక్ అయితే ఆన్ కాదనమాట. మనం ఆన్ చేద్దాం, ఈ ఎలక్ట్రిక్ అని వెలుగుతుంది అనమాట. మీకు చూపిస్తాను, చూసారా, ఎలక్ట్రిక్ అని అయితే వెలుగుతుంది అనమాట. సో ఇక మనం డిక్కీ గురించి మాట్లాడుకున్నట్లయితే బూట్ స్పేస్ గురించి పర్వాలేదు, కొంచెం పర్వాలేదు అని అయితే చెప్పుకోవచ్చు. బూట్ స్పేస్ ఎక్కువనే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు USB సాకెట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో అయితే ఫోన్ ని లేదా ఏదైనా మీ ఇయర్ బడ్స్ కానీ వాటిని అయితే ప్లేస్ చేసేయచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు కవర్ హోల్డర్ అనమాట. ఇక్కడ మనం ఏదైనా కవర్ కానీ అండ్ సంచెస్ కానీ ఇక్కడ హుక్ చేసుకొని మనం అయితే ఈజీగా తీసుకెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ప్లగ్ అనమాట. ఇది ఛార్జింగ్ ప్లగ్. అండ్ ఇది వచ్చేసి కీ. డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం అండ్ మన హ్యాండిల్ ఓవర్వ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్ ఈ మిర్రర్ గురించి అయితే మాట్లాడుకోవాలి మనం. చాలా వైడ్గా ఉన్నాయి అండ్ వెనకాల విజిబిలిటీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట. సో ఇదన్నమాట హ్యాండిల్ ఓవర్వ్యూ వచ్చేసి. మొత్తం మనం కూర్చున్న దగ్గర నుంచి మనకు వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు టీవీఎస్ బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. ఇందులో ఎక్కువగా బటన్స్ కానీ అవేమి ఉండవన్నమాట. మ్యాప్ పెట్టుకోవడం, కాల్ రిసీవ్ చేసుకోవడం అలాంటి స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సో ఇది హై బీమ్, లో బీమ్ చూసుకోవడానికి ఇది ఇండికేటర్, ఇది ఆర్ఎన్ అనమాట. అండ్ ఇట్ సైజ్ హజార్ లైట్. సో ఇది స్టాప్ బటన్ అండ్ ఇది వచ్చేసి మోడ్ చేంజింగ్ అనమాట. అంతే. ఒకసారి దీన్ని అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసినప్పుడు మనకైతే ఇట్లుంటుంది, టీవీఎస్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఐక్యూబ్ అని అయితే వస్తుంది. అండ్ ఇట్ సైడ్ మనకు ఇండికేటర్స్, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ అవన్నీ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ మనకు ఆన్ చేయగానే మన దాంట్లో బ్యాటరీ ఎంత ఉంది, సో స్టార్ట్ ఎట్లా చేయాలి, మనకి ఎంత రేంజ్ వస్తుంది అనేది అయితే చూపిస్తున్నాం. మనకు ప్రజెంట్ బైక్లో వచ్చేసి 42% బ్యాటరీ అయితే ఉంది. దీంతో మనం 45 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ స్టార్ట్ ఎట్లా చేయాలంటే ప్రెస్ బ్రేక్ ప్లస్ మోడ్ స్విచ్ టు స్టార్ట్ రైడింగ్. అర్థమైందా? సో మోడ్ స్విచ్ని అండ్ బ్రేక్ని పట్టుకొని ప్రెస్ చేస్తే ఇది వచ్చేసి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇప్పుడు బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా?
సో ఇక్కడ మనకు ఓడోమీటర్ అనమాట ఎంత ఉంది, 2092 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ ట్రిప్ 1087 కిలోమీటర్స్ అయితే తిరిగింది. యావరేజ్ స్పీడ్ అది లేదనమాట. ఇది వచ్చేసి బ్యాటరీ ఇండికేటర్. అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది, డేట్ చూపిస్తుంది. ఇక్కడ బ్లూటూత్ కనెక్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో బ్లూటూత్ మీన్స్ మన కాల్ వచ్చేది కాల్ అలర్ట్స్, మెసేజ్ వచ్చేది మెసేజ్ అలర్ట్స్ ఇందులో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మన ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు మన ఫోన్లో బ్యాటరీ ఎంత ఉందనేది కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఇది వచ్చేసి రేంజ్ అనమాట. మనం ప్రజెంట్ ఉన్న 42 కిలోమీటర్స్ ఎంత రేంజ్తో అయితే వెళ్ళగలం అనేది అయితే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, పవర్ అనమాట. ఓకే, ఈకో మోడ్, పవర్ మోడ్ రెండిట్లో అయితే మనమైతే మోడ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇదన్నమాట టోటల్ గా TFT డిస్ప్లే గురించి. అంతే, ఇందులో ఇంతకంటే ఎక్కువ ఫీచర్స్ అయితే ఏమి లేవు. ఎలాయిస్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు కట్ వీల్స్ అయితే వస్తాయి అనమాట. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అనమాట, బ్యాక్ వచ్చేసి నార్మల్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ వెనకాలే మనకు మోటార్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది 4.4 కిలోవాట్స్ BDLC మోటార్ అనమాట. సో బైక్ ఓవర్ చూసుకున్నారు కదా, బైక్ ఎట్లుందో చూసుకున్నారు కదా. సో ఇప్పుడు బైక్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ బైక్ వచ్చేసి 4.4 కిలోవాట్స్ BLDC మోటార్తో అయితే వస్తుంది. దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేయాలంటే 4 గంటల టైం అయితే పడుతుంది అనమాట. రియల్ టైం రేంజ్ వచ్చేసి మనకు ఈకో మోడ్ లో అయితే 105 కిలోమీటర్స్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ పవర్ మోడ్ లో వచ్చేసి 85 నుంచి 90 కిలోమీటర్స్ వరకు అయితే మైలేజ్ వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ మనం డ్రైవ్ చేసినప్పుడు ఈకో మోడ్ లో బైక్ వచ్చేసి 55 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది. అండ్ అదే పవర్ మోడ్ లో వచ్చేసి 85 నుంచి 90 కిలోమీటర్స్ వరకు అయితే స్పీడ్ లో అయితే వెళ్ళొచ్చు. సో ఎక్కువ మంది TVS iQube ని ఎందుకు అంటున్నారు అండ్ ఇతర బైక్స్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తలేరు అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ఈ బైక్ యొక్క కాస్ట్ గురించి కూడా మీకు చెప్తాను. ఈ బైక్ వచ్చేసి ఆన్ రోడ్ వచ్చేసి మనకు 1,49,000 అయితే పడింది అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి. సో మన అన్న వాళ్ళే కదా ఇది తీసుకున్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ ప్రైస్ అయితే చెప్తున్నాను. 1,49,000 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఎక్కువ మంది iQube తీసుకోవడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి TVS బ్రాండింగ్ అనమాట. మీ అందరికీ తెలిసిందే, మన ఇండియాలో TVS అనేది చాలా కాలం నుంచి అయితే ఉంది. అండ్ దానికి మంచి పేరు కూడా అయితే ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్ లో TVS నుంచి వచ్చి రైడర్ బైక్ ఎంత సక్సెస్ అయిందో మీరు చూశారు కదా. సో ఎందుకంటే అది వాళ్ళు క్వాలిటీ, వాళ్ళు బైక్ ని డిజైన్ చేస్తున్న క్వాలిటీ కానీ అండ్ డ్యూరబిలిటీ కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ నుంచి చాలా ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. సో అందుకని TVS బ్రాండ్ మీద ఉన్న నమ్మకంతో ఎక్కువ మంది దీన్ని కొనడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ బైక్ యొక్క లుక్స్ చాలా సూపర్ అయితే ఉంటాయి అనమాట. ఎవరు కూడా దీన్ని ఒక ఎలక్ట్రిక్ బైక్ లాగా అయితే చూడరు. చాలా బల్కీగా అయితే ఉంటుంది, కానీ లైట్ వెయిట్ ఉంటుంది, కాకపోతే బల్కీగా అయితే ఉంటుంది. చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది అనమాట బైక్ లుక్స్ వచ్చేసి. అండ్ ఇంకోటి వచ్చేసి బిల్డ్ క్వాలిటీ మీరు చూసారు కదా, ఎక్కడ కూడా చీప్ క్వాలిటీ అయితే ఇందులో ప్రొవైడ్ చేయలేదు అనమాట. చాలా మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. దీన్ని మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి బ్రేకింగ్స్ కానీ, ఇంజన్ వారంటీ కానీ, ఛార్జింగ్ కానీ, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఎక్కువ మంది దీన్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ బైక్ అయితే ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. సో ఇది టోటల్లీ TVS iQube గురించి. సో దీంతో పాటు ఇది అనే కాకుండా మీరు వేరే బైక్స్ని కూడా కంపేర్ చేసుకోవచ్చు మీకు అవైలబుల్లో ఉన్న దాన్ని బట్టి. నేను ఓన్లీ TVS iQube కొనమని చెప్పట్లేదు. సో నా పర్స్పెక్టివ్ నేను మీతోనైతే పంచుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు కనుక కావాలనుకుంటే మీ పక్కన ఉన్న TVS షోరూమ్కి అయితే వెళ్ళండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు నచ్చితే కొనుక్కోండి. సో వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బైక్లో మీకు ఏ పార్ట్ నచ్చింది, ఏ స్పెసిఫికేషన్ నచ్చింది, ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేయాల్సింది ఉందా అనేది ఏదన్నా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.